ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే మెదక్ ఏడుపాయల ఆలయానికి చేరుకున్నారు. పాపన్నపేట మండలం నాగసాన్పల్లి ఉన్నటువంటి ఏడుపాయల ఆలయానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పిసిసి చీఫ్ మహేష్, అలాగే మంత్రులు పొంగిలేటి, దామోదర్ రాయనరసింహ, అలాగే జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ కూడా హాజరయ్యారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్నాడు. పట్టువస్త్రాలతో అమ్మవారిని దర్శించుకున్నాడు. ఆలయ అధికారులు కూడా పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సో నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఏడుపాయల ఆలయానికి చేరుకున్నాడు. ఇక్కడ నుంచి నేరుగా బై రోడ్ లో మెదక్ చర్చికి చేరుకుంటారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ప్రార్థనలు చేసిన అనంతరం ఈ రోజు మెదక్ జిల్లాలో కొన్ని శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో ఏదైతే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీను, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీ పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి. అలాగే మెదక్ చర్చి అభివృద్ధి పనుల కోసం కూడా 30 కోట్ల రూపాయలను ఇటీవలే ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. అలాగే ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఈ రోజు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాకు సంబంధించి కొన్ని తాండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు కూడా ముఖ్యమంత్రి ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కును కూడా ఇక్కడే ఏడుపాయల ఆలయం వద్దనే మహిళలకు అందించనున్నారు. ఏదైతే సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మెదక్ ఏడుపాయల అమ్మవారి ఆలయానికి అయితే పెద్ద ఎత్తున తరలించారు. మరి కాసేపట్లోనే ప్రస్తుతానికైతే సీఎం ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన అనంతరం ఇక్కడ నుంచి మహిళలకు ఏదైతే 100 కోట్ల చెక్ ఉందో ఆ మహిళలతో మాట్లాడి వారికి 100 కోట్ల చెక్కును అందిస్తారు. అందించిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా బై రోడ్ లో చర్చికి వెళ్తారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా బేగంపేటకు తిరిగి వెళ్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రైట్ శివతేజ, ప్రస్తుతం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏడుపాయలలో వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్, అలాగే మంత్రులు పొంగులేటి, దామోదర కూడా ఆలయానికి చేరుకున్నారు. నేతలకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన మెదక్ సిఎస్ఐ చర్చికి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం మెదక్ ఏడుపాయల ఆలయం నుంచి మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాం. పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఏడుపాయలలో వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా ఉన్నారు. నేతలకు ఆలయ అర్చకులంతా కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన నేరుగా మెదక్ సిఎస్ఐ చర్చ్ లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. ఇక ఇవాల్టి పర్యటనలో 750 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 210 కోట్లతో పారామెడికల్ కాలేజ్ పనులకు శంకుస్థాపన జరుగుతుంది. ఇక 35 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్న ఏడుపాయల ఆలయ అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటుగా మెదక్ చర్చ్ అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. ఈ టూర్లోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. తండాల్లో 45 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కుని అందించబోతున్నారు సీఎం. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఏడుపాయలలో వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మొదటగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులకి పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రులు పొంగులేటి, దామోదర్ రాజనరసింహ కూడా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మెదక్ జిల్లా నుంచి లైవ్ చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారంలో ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని సీఎం దర్శించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. సీఎంతో పాటుగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ, ఇలా పలువురు మంత్రులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులకి పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు ఆలయ అర్చకులు. ఇవాళ 750 కోట్ల రూపాయలతో చేపడుతోన్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి పనులకు కూడా ఈ రోజే శంకుస్థాపన జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఘనంగా ఏర్పాట్లు చేశారు.